ఒలిచి ఇదిగో చూడండి ఎన్ని రొయ్యలు తెచ్చానో. చాలా తెచ్చాను. తెస్తే ఈ 6 కిలో వచ్చే రొయ్యలు అయితే ఇదిగో చూడండి ఈ విధంగా ఒలిచాను అనమాట. చిన్న రొయ్యలు అనమాట, పెద్దవి కాదు, చాలా చిన్నవి. చాలా టైం పట్టింది వీటిని ఒలిచేసి. కోసమని పెద్ద ఉల్లిపాయలు అనమాట. ఈ మామూలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నా. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. తర్వాత కరివేపాకు చూడండి, నాకు వేయడమే ఇష్టం అనమాట. కరివేపాకు, కొత్తిమీర అనేటివి వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేటివి బాగా వేగాల. వేగితేనే మనకు ప్రాన్స్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రొయ్యలు ఒలవడమే ఎక్కువ కష్టం. 2 వేసాను అనమాట. నెక్స్ట్ ధనియాల పొడి చూడండి. ధనియాల పొడి అంటే కొంచెం మసాలా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు, గ్రేవీ కావాలంటే 1 టేబుల్ స్పూను గరం మసాలా. వీటన్నిటిని బాగా కలుపుకోవాలా. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాతే రొయ్యలు అనేది వేసుకోవాలి, లేదా ముందు వేసుకోకూడదు ఎప్పుడు రొయ్యలు అనేవి. చూడండి ఈ విధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. చూడండి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో రొయ్యలు యాడ్ చేస్తాను. మనం ఒలిచి పెట్టుకున్నటువంటి, శుభ్రంగా ఒలిచి పెట్టుకొని కడుక్కున్నటువంటి రొయ్యలు చూడండి. ఇప్పుడు చూసారు కదా, చూడండి మనం ఒలిచి పెట్టినటువంటి రొయ్యలు అన్నిటినీ వేస్తాం అన్నమాట. అట్లా వేస్తేనే మనం రొయ్యలు అనేటివి మనం వేసాము అట్టే ఉంటాయి అన్నమాట. బాగా దీంట్లోంచే వాటర్ వస్తుంది అన్నమాట. రొయ్యల్లో నుంచి 5 నిమిషాలు 2 నిమిషాలు మూత పెడితే, 2 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. వాటర్ రొయ్యల్లో నుంచి అయితే వాటర్ వస్తుంది బాగా. ఆ వాటర్ స్మెల్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క చిన్న స్మెల్ కాదనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను అనమాట. 1 నిమిషము మనకు ఆయిల్ అయితే బయటకు వచ్చింది బాగా చక్కగా. చూడండి ఆయిల్ అయితే ఏ విధంగా వచ్చిందో. రొయ్యల్లోనే ఉంటుంది అనమాట వాటర్ అనేది. మళ్ళీ దించుకునేటప్పుడు కూడా కొత్తిమీర వేస్తాను అనమాట నేను. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కొంచెం వేసాను అనమాట. చూడండి వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి మన రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది, నీట్గా రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. చూడండి ఫ్రై అయితే గుమ్మలు ఆడిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా రొయ్యల ఫ్రై అనేది చాలా టేస్ట్. రొయ్యల ఫ్రై అయితే ఏ విధంగా అయిందో ప్లేట్లోకి తీసి పెట్టాను నేను. అయినా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. రొయ్యల ఫ్రై బాగా తినేదానికి ఎక్కువ అన్నది తినచ్చు అనమాట. ఇది తక్కువ తినేవాళ్ళు ఎక్కువ